అన్న అందరికీ నమస్తే. ముందుగా వర్షం బాగా పడ్డది కదా, మా టమాటా మొక్కలు అయితే మొత్తం అన్నీ పడుకుండిపోయినాయి. బాగా ఫుల్ అంటే ఫుల్గా వర్షాలు పడ్డాయి. చూడండి, ఇక్కడ మా పత్తి పొలంలోనైతే మరి ఫుల్గా నీళ్లు ఆగిపోయినాయి. చూడండి మీరే, చాలా అంటే చాలా వరకు నీళ్ళు ఆగిపోయినాయి, చాలా నీళ్ళు కూడా ప్రవహించాయి. ఇందులో మా అమ్మ చిక్కుడుకాయ మొక్కలు నాటిందండి, కానీ ఇవన్నీ బ్రతుకుతాయని నాకైతే నమ్మకం లేదు. చనిపోతాయేం బహుశా ఇవి, నాని బ్రతకం అనుకుంటాను ఇక. ఎందుకంటే నీళ్ళు చాలా ఎక్కువ, వర్షం ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇక అంతే, పోతే పోతే ఉంటే ఉంటాయి. మొత్తం నీళ్ళు ఇక్కడ నుంచే పారుతూనే ఉంటాయి. వర్షం అయితే మరి మా సైడ్ ఫుల్ వచ్చింది, మరి మీ సైడ్ వచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరే. చెట్లు మొత్తం పడుకుండిపోయినాయి. చూడండి అందరూ రైతన్నలు, మా పొలం అయితే మరి ఇలా ఉన్నాయి. టమాటా మొక్కలు, పత్తిను. ఈ పత్తి వచ్చేసి సీడు, వేద సీడు వాళ్ళది, చంద్రగోల్డ్. పర్లేదు, వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్గానే వచ్చింది. ఇక బాగానే నీళ్ళు పారినాయి. మొత్తం నీళ్లు పారి ఇట్లా చెట్లు అడ్డం పడి ఉంటాయి కాబట్టి వీటిని ఇప్పుడే ఇలా తొక్కాలి. తొక్కిన వెంటనే మరి అలానే ఉంటాయి, ఎందుకంటే మనం గుంటకు వేసేటప్పుడు అడ్డదిడ్డంగా వస్తాయి కాబట్టి మొక్క అనేది పోతుంది అన్నమాట. మనం లేపుకుంటూ వెళ్ళామనుకో మొక్కలు అలానే నిలబడతాయి. ఇన్స్టాగ్రామ్లో కొత్తగా ఒక అన్న వీడియో పెట్టాడు. ఏ వీడియో పెట్టాడంటే, మీరు ఫాలోవర్స్ ఎంతమంది వస్తే అన్ని మొక్కలు నాటుతా అని పెట్టాడు. మరి మనం రైతులు ప్రతి సంవత్సరం ఇన్ని మొక్కలు నాటుతున్నాం కదా, మనకెందుకు ఏ పేరు ఏ గుర్తింపు రాదు? రాజకీయ నాయకులు కూడా చాలా మొక్కలు నాటుతున్నారు. ఆ మొక్కలు నాటడానికి ఓన్లీ ఎక్స్పోజింగ్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. కానీ రైతులు మనం ఇంత కష్టపడి ఇంత నాటుతున్నాం కదా, ఇంత చేస్తాం, మనకు ఏ గుర్తింపు ఉండదు. సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు ఇంతవరకు ఏ నాయకుడు కూడా. అవునా కదా? చాలా వరకు నీళ్ళు పారి మొక్కలు అనేవి పడుకుండిపోయినాయి. ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా, మామూలు వర్షాలు అయితే మరి ఇలా అవ్వదు. చూడండి, మరి మా పొలం అయితే ఇలా ఉంది. వ్యవసాయం అంటే మరి ఎంతమందికి ఇష్టం? వ్యవసాయం ప్రేమికులు మరి ఎంతమంది ఉన్నారు? ఫుల్గా నీళ్ళు పడ్డాయి, వర్షం ఫుల్గా పడింది, నీళ్ళు కాదు. కాళ్ళు కూడా బాగానే లోన్కి వెళ్తున్నాయి. ఫైనల్గా ఎండింగ్కి వచ్చేసాం. నీళ్ళు ఇక్కడ కూడా బాగానే నించున్నాయి.
చూసారు కదా మా పొలం అయితే మరి ఇది వేదసీడ్ వారి చంద్రగోల్డ్ ఇది. జై జవాన్ జై కిసాన్. మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా.